ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. అందరికీ నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు చెబియం కిరణ్ శర్మ గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. అఖండ ఐశ్వర్యమస్తు. మరి గురుగారు, గురువారం రోజు పుట్టిన వారి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటారు? వీళ్ళ లైఫ్ స్టైల్ ఏంటంటారు? అసలు గురువారం అంటేనే ఒక హుందాతనానికి మారుపేరు. గురువారం పుట్టే వాళ్ళకి ఒక హుందాతనం, ఒక బాధ్యతాయుత వ్యక్తిత్వం, తెలియకుండానే అవతల వాళ్ళ విషయాల్ని లాగే తత్వం, ఒక మంచి జ్ఞానం, అంటే ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా బాగుంటుంది వీళ్ళకి. ప్రారంభంలో ఆటంకాలున్న భవిష్యత్తులో మంచి విద్యను పొందుకునే అవకాశం ఉంటుంది. అంటే వీళ్ళు ఏజ్ ఆఫ్ 25, 26, 30 వరకు కూడా చదువుతూనే ఉంటారు. 33 కూడా చదువుతూనే ఉంటారు. వీళ్ళు ఏదో ఒక చదువుతూనే ఉంటారు. చదువుకోవాలన్నటువంటి తపన, ఉత్సుకత వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి చదువు మీద మంచి ప్రారంభంలో ఆకతాయిగా ఉంటారు. తర్వాత మాత్రం అద్భుతమైనటువంటి విద్యా పారంగత ఉంటుంది. మంచి అనుకరణ బాగుంటుంది. వీళ్ళు నమ్ముకోవచ్చు. వీళ్ళని జ్ఞానవంతులు, కవయిత్రులు, సినిమా ఇండస్ట్రీలో నెక్స్ట్ చెప్పుకునే ఫలితాలు కూడా దీనిలో ఇన్వాల్వ్ అవుతాయి. రచయిత్రులు, ఇప్పుడు మనకి త్రివిక్రమ్ గారు ఉన్నారు. ఈజ్ అ వెరీ గుడ్ రైటర్. సో ఈజ్ ద బాన్ అండ్ థర్స్డే, అటువంటివి కూడా మనకు బాగా కనపడతాయి. సో అటువంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. రచయితలుగా మారడం, అలాగే మంచి గాంధర్వులు ఉండడం, అలాగే మనకి పాటలు రాసేవారు లాంటివి, చంద్రబోస్ లాంటి వాళ్ళు, ఇలాంటి పాటల రచయితలు, ఇలాంటివి కొన్ని ఈ రాశి వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. పుస్తకాలు రాసేవాళ్ళు, అంటే మంచి పుస్తకాలు రాసేవాళ్ళు, చలన్ లాంటి వాళ్ళు, కేవి చలన్ లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు కూడా పుస్తక రచయితలు, అలాగే ఎండమూరి వేంద్రనాథ్ లాంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఈ లక్షణాలు ఉన్న వాళ్ళందరూ గురువారం పుట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రచనలు, సాంకేతికత, చరిత్రను గురించి బాగా పరిశోధన చేయడము, అలాగే పురావస్తు శాఖలో పనిచేసే వాళ్ళు ఉంటారు కదా, మ్యాక్సిమం ఈ యొక్క గురువారం పుట్టిన వాళ్ళు ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చాలా మంచి వస్తుధారణ బాగా ఉంటుంది. అలాగే 10 మందిలో మంచి రాజనీతిలో ఉంటారు. రాజకీయ రంగ చతురులుగా ఉంటారు. బట్ దే ఆర్ నాట్ కింగ్, బట్ కింగ్ మేకర్స్. లైక్ మనకి చాణక్య, వీళ్ళు చాణక్య లాంటి వాడు. బట్ కింగ్ మేకర్స్ తప్ప కింగ్ ఎవరు వీళ్ళు. నేను ఆ సీన్ నేను కూర్చోను, అది ముళ్ళ కిరీటం, నేను కూర్చోను. కానీ ముళ్ళ కిరీటాన్ని నొప్పి లేకుండా ఎలా పెట్టుకోవాలో చెప్తాను. ఆ ముళ్ళ కిరీటం పెట్టుకొని ఎలా పరిగెట్టాలో చెప్తాను. ముళ్ళ కిరీటంతో ఎలా ఫైటింగ్ చేసి చెప్తాను అంటాడు తప్ప ఏ డైరెక్టర్ కెనాట్ బి ఏ హీరో. అటు హీరో అయితే ఆ బాధలు ఉంటాయి. అటు డైరెక్టర్ నేను చేయను, నేను హీరోగా ఏం చేయను, నువ్వు ఇలా దూకు, నువ్వు ఇలా జంపు చేయి, ఇది చెప్తాను తప్ప అంటాడు. అలా ఈ గురువారం పుట్టిన వాళ్ళు డైరెక్టర్గా ఉంటారు తప్ప, చాణుక్యులాగా ఉంటారు తప్ప, వాళ్ళు రాజుల్లాగా ఉండడానికి ఇష్టపడరు. మంత్రి, మంచి సలహా ఇవ్వగలరు, మంచి మంత్రిత్వం, 3-4 శాఖల్ని సమన్వయించగలిగే శక్తి వీళ్ళకు ఉంటుంది. అంటే ఒకే రకంగా 3 శాఖల్ని కూడా ఏకతాటి మీద నడిపించగలిగేటువంటి స్తోమత, ధైర్యము, ఒక ప్రజ్ఞ వీళ్ళు బాగా ఉంటాయి. బాగా చదువులు. ఆడపిల్లల విషయంలో చాలా మంచి ధైర్యవంతులుగా ఉంటారు. రాజకీయ నాయకులుగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సినిమా హీరోయిన్లకు ఎక్కువ వీళ్ళు ఉండే అవకాశాలు ఉంటాయి. మంచి ప్రావీణ్యత ఉంటుంది. అంటే ఇందాక చెప్పినవన్నీ కూడా ఆడవాళ్ళకి, మగవాళ్ళకండి. మగవాళ్ళకే అనుకోకండి. మధ్యలో డూ అని వచ్చింటే అక్కడ అమ్మాయి అని కూడా మీరు ఊహించుకొని సరిపోతుంది. బట్ ఏదేమైనా వీరికి గురువారం పుట్టిన వాళ్ళకి మంచి స్థాయి ఆర్థిక ప్రయోజనాలు, గృహ సముదాయాలు బాగా ఉండడం, టైం బీయింగ్ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎక్కడ టైంని మీరు మిస్ చేయరు, ప్రాక్టికల్గా ఉంటారు. టైంని కరెక్ట్గా చూసుకునే అవకాశాలు కూడా ఈ రాశి వారికి ఎక్కువగా ఉండే అవకాశం కనపడుతుందని చెప్పవచ్చు. బుద్ధిమంతులు, విదేశీయాన యోగం బాగుంటుంది. స్వదేశం కన్నా విదేశాలు స్థిరపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. బట్ స్వదేశం అంటే మాతృభూమి అంటే చాలా ఇష్టం ఉంటుంది. అందుకే ఈ మాతృభూమి కోసం తప్పకుండా వీళ్ళు బాగా ఖర్చు పెడతారు. అదే స్కూళ్ళకి కానీ, దానికి కానీ, దీనికి కానీ, దేవాలయాలకు కానీ. ఆ భక్తి కూడా బాగా ఉంటుంది. దైవమందు విపరీతమైన భక్తి ఉంటుంది వీళ్ళకి. అసలు మనం ఎక్స్పెక్ట్ చేయాలంటే భక్తి వీళ్ళకి ఎక్కువ ఉంటుంది. సో ఇలాంటి లక్షణాలు ఎక్కువ ఉంటాయి. వీళ్ళు ఎప్పుడైనా సరే ఏదన్నా జాతకంలో అనారోగ్య సమస్యలు వచ్చాయంటే వీరికి కంపల్సరీగా హృదయ సంబంధమైనటువంటి, అంటే హార్ట్ అనేటువంటి కొంత వీళ్ళకి ఎక్కువగా వస్తుంటాయి. అయితే వీళ్ళు కొంతమంది వ్యసనపరులు అవుతారు. అంటే రచన చేయడమో, ఎక్కువ ఆలోచించడమో, ధూమపానానికి, ఒక్కోసారి మద్యపానానికి కూడా వీళ్ళు ఎక్కువగా అడిక్ట్ అయ్యే అవకాశం. బట్ అలా చెప్పేసి బయటి ప్రపంచంలో వల్గర్గా ఉండే వ్యక్తులు కారు. అంటే వీళ్ళకు ఉన్నటువంటి దానికి అడిక్ట్ అయిపోతారు. ఏదో ఒక వ్యసనం ఉంటే కానీ వీళ్ళకి అది రాదు. సపోజ్ మనకి తప్పుగా అనుకోద్దు, కొంతమంది సినిమా రచయితల పేర్లు చెప్తున్నప్పుడు ఆఫ్ కోర్స్ వాళ్ళే చెప్పుకున్నారు. అంటే కొంతమంది స్మోక్ చేస్తూనే ఉంటారు. ప్రతి చోట వాళ్ళకి స్మోక్తో ఉంటారు వాళ్ళు. అది ఆ స్మోక్ చేస్తేనే రాయడానికి అవకాశం ఉంటుంది, బుర్రలోకి వచ్చేస్తుంది అది. అలా కొంతమంది రచయితలు, మనకి స్వర్గస్థులైనటువంటి కొంతమంది రచయితలు అలా ఉన్నారు. సరే పేర్లు చెప్తే వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి కాబట్టి చెప్పకూడదు. కానీ కాబట్టి అలా వాళ్ళకి ఎడిక్ట్ అయ్యే అవకాశం, డ్రింక్గా దానికి ఎడిక్ట్ అవుతారు. బయట ప్రపంచంలో ఎవరిని తప్పుగా వల్గర్గా ప్రవర్తించరు. వల్గర్గా చేసేటువంటి వ్యక్తులు వేరు, వీళ్ళు వేరు. వాళ్ళకి నక్కకు నాగరవుతున్న తేడా ఉంది. వల్గర్గా తాగి బయటపడి అందరితో గందరగోళం చేసేటువంటి దుర్మార్గులు, డ్రైవ్ చేసి చంపేసే వ్యక్తులు వారు. వీళ్ళు ఇంట్లో కూర్చొని వాళ్ళ వ్యసనంతో వాళ్ళు రాతలు పూతలు చేసుకుంటారు తప్ప ఎవరిని కూడా హింస పెట్టారు. ఈవెన్ దో భార్యను కూడా ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తులు వారు. అంత క్లారిటీ. అంటే వాళ్ళు తెలుసు ఏం తాగుతున్నాం, ఎలా ప్రవర్తిస్తాం, మనం ఎలా ఉంటే తెలుసు వాళ్ళకి.
అందుకే వీళ్ళకి హార్ట్ సంబంధించిన ప్రాబ్లం తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది. హార్ట్ ఫెయిల్ వల్లనే కొంత ఇబ్బంది ఉంటుంది. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే హృదయ సంబంధించినటువంటి ఆరోగ్యాన్ని చెక్ చేయించుకుంటూ ఉండాలి. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. సో అలాగే వీరు శనగలు, పసుపు వస్త్రంలో శనగల్ని పెట్టి దానం చేయడం మంచిదని చెప్పవచ్చు. అలాగే మీరు దత్తాత్రేయ స్వామి, ఈ యొక్క గురువారం పుట్టిన వాళ్ళు దత్తాత్రేయ స్వామి ఎక్కువ ఆరాధన చేయడం. అలాగే మీరు గాణగాపురం కానివ్వండి, తర్వాత మనకి కొల్హాపూర్ అమ్మవారి దేవాలయం దగ్గర కూడా ఈ స్వామివారి పాదుకలు ఉన్నాయి. ఇది మన దత్తుడి పాదుకలు ఉన్నాయి అక్కడ వెళ్ళడం. అలాగే మనకి పిఠాపురంలో స్వామివారి దర్శనం చేసుకోవడం, ఇలాంటివి చేసుకుంటే గాణగాపురం, కొల్హాపూర్, పిఠాపురం దర్శనం చేసుకుంటే తప్పకుండా మీకు అనుకూలవంతమైనటువంటి వీరికి స్వామివారి అనుగ్రహంతో ఏదైనా సాధించగలిగే వ్యక్తిత్వం ఉంటుంది. వీళ్ళు కూడా మంచి కుటుంబ సౌఖ్యాన్ని, బహుసంతానం వీళ్ళు కూడా ఎక్కువ సంతానం కూడా బహుసంతానం ఎక్కువగా ఉంటుంది. అంటే 3-4 పిల్లలు ఉండే అవకాశం ఉంటుంది. అనుకూలంగా ఉండేటువంటి ప్రయత్నాలు కూడా అంటే అనుకూలవంతమైనటువంటి శుభయోగాలు కూడా వీరికి ఎక్కువ ఉంటాయి. సంతానం ఎక్కువ కనండి. సనాతన ధర్మం కోసం బహుసంతానమే కావాలి. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి గురుగారు. అలాగే నేను నా సరౌండింగ్స్ లో ఉన్నప్పుడు విన్నాను, అమావాస్య రోజు ఆడపిల్లలు పుడితే చాలా ఆ ఇంటికి అభివృద్ధి బాగుంటుంది, అమావాస్య రోజు ఆడపిల్ల పుడితే ఎవరికి చెప్పకూడదు అని అంటుంటారు. అది ఎంతవరకు నిజం అంటారండి? అసలు అటువంటివన్నీ కూడా అద్భుత కల్పనలు. అంటే కేవలం అమావాస్య ఆడపిల్ల పుడితే అంటే లక్ష్మీదేవి, మనకి దీపావళి అప్పుడు లక్ష్మీదేవి పూజ చేస్తున్నాం కదా, ఆ రోజు అమ్మవారు జన్మించిందని చెప్పి కొంతమంది అంటారు. ఆ రోజు అమ్మవారు జన్మించింది కాబట్టి అంటారు. అక్కడ అమ్మవారు జన్మించలేదు. అక్కడ సత్యభామ చేతుల మీదుగా వాడు చంపబడ్డాడని చెప్పేసి మనకి కథ చెప్తుంది. అక్కడ కూడా మనకి సత్యభామ ఎట్టి పరిస్థితుల్లో ఆయన చంపలేదు, అది గుర్తుపెట్టుకోండి. కృష్ణుడు మాత్రమే చంపాడు. సత్యభామ అనేది అబద్ధం అది కూడా. కాబట్టి ఇవన్నీ కూడా ఆ రోజు అమావాస్య అయింది కాబట్టి, అమావాస్య వచ్చి లక్ష్మి ఉద్భవించింది కాబట్టి, అమ్మవారు ఆవిర్భవించింది కాబట్టి ఆ రోజు చాలా మంచిది అని చెప్తూ ఉంటారు. మంచిదే, లక్ష్మీదేవి ఆవిర్భవించిన రోజు అమావాస్య కాబట్టి వెలుగు నింపడానికి అమ్మవారు ఉద్భవించింది కాబట్టి ఆ రోజు ఆడపిల్ల పుడితే, లక్ష్మీ ఆడపిల్ల పుడితే మనకి ఇంటికి మంచిది అని చెప్పారు. ఈ అమ్మాయి పుడితే చెప్పొద్దు అంటే చెప్పుకుంటే ఎలా ఉంటారు? అసలు ఎలా ఉంటారు? కామన్ సెన్స్ అనుకుంటారు. చెప్పుకుంటే చెప్పొద్దు ఎలా అనుకుంటారు? ఇంటి పక్క తెలుస్తుంది, ఆంటీ తెలుస్తుంది, ఆ ఇంటికి తెలుస్తుంది, ఈ ఇంటికి తెలుస్తుంది, అందరింటికి తెలుస్తుంది, అందరి ఆంటీలకు తెలుస్తుంది. ఇంకేమైతే అందరు ఆంటీలు అంటారు కదా. ఒక 70 ఏళ్ళ అమ్మాయి ఆవిడ కూడా పక్క 72 ఏళ్ళ ఆవిడ ఆంటీ అంటారు. ఇది ఎక్కడి ఆంటీ? నాకు అదే ఈ యాంటీ వర్డ్స్ తీసిపడేదమ్మా. మంచిగా అక్క, బావ, అక్క అమ్మ కూడా బావనగా నేను మరదలు సరసా వాడతాడా? మా ఊళ్ళల్లో ఇదే ఉంటుంది. మా ఇంట్లో ఇప్పుడు నేనే అంతే, ఎవరింటికి వెళ్తాను అనుకోండి, గ్రూప్ రేసింగ్కి వెళ్తే అమ్మాయి అక్క ఎట్రాండి అక్క ఇక్కడ చూసుకో, ఆయన మొగుడిని బావ అంటారు, బావ ఎట్రా అంటే బావ అంటే అక్క మొగుడు అవుతారా? అంటే ఆ వరుసలో పిలుచుకోవడం వల్ల ఆత్మీయత బాగా పెరుగుతుంది. అక్క ఇక్కడ కూర్చో, అక్క నువ్వు ఇక్కడ కూర్చో, బావ నువ్వు ఎందుకు పోతావు, అందరు నవ్వుతుంటారు. ఏంది అయ్యగారు అందరు కలుపుకుంటాడు మంచిగా. ఎవరైనా పొరపాటు నచ్చి మామ ఇటురామా అంటే, ఓ మామ పిలుస్తుంది నీ కోళ్ళు ఇటురా అంటా నేను కూడా. అంటే ఆ వెంటనే ఆ రిలేషన్షిప్ని మెయింటైన్ చేసుకునేటువంటి ప్రయత్నం ఉంటుంది. కాబట్టి అంతే తప్ప ఇక్కడ అందరికీ తెలుస్తుంటుంది కనుక ఇప్పుడు మీరు అమావాస్య పుట్టిన ఆడపిల్లకి లక్ష్మీప్రదం, దాన్ని కాదనట్లేదు, మంచి యోగం ఉంటుంది, ఇంటికి కలిసి వస్తుంది. అసలు ఆడపిల్లని ఇల్లు అడవి లాంటిది. ఆడపిల్ల ఉన్న ఇల్లు అద్భుతమైనటువంటి వనం, అద్భుతమైనటువంటి స్వర్గం అది. కాబట్టి ఆడపిల్ల ఉన్న ఇల్లుకే అపురూపమైనటువంటి ఆనంద యోగాలు ఉంటాయి. ఆడపిల్లని అడవి కాబట్టి ఆడపిల్ల ఉన్న ఇంటికే మంచిది. కాబట్టి అమావాస్య పుట్టినా, శుక్రవారం పుట్టినా, బుధవారం పుట్టినా, ఏ వారం పుట్టినా ఆడపిల్లకి అత్యుత్తమైనటువంటి శుభయోగాలు ఉంటాయి. ఆ ఇల్లు ఎప్పుడు కళకళలాడుతుంది, దాని ఎటువంటి అబద్ధం లేదు. అది ధర్మజాత ఆడపిల్ల ఇంటికి అలువేలు మంగా సమేత లక్ష్మీ స్వరూపము. దాని గురించి మీరు కంగారు పడక్కర్లే. అలా అని చెప్పేసి మగవాడిని తక్కువ ఎక్కర్లే. మగవాడు విష్ణు స్వరూపుడు, నారాయణ స్వరూపుడు. కాబట్టి అక్కడే మీకు ఇబ్బంది ఏం లేదు. తప్పకుండా అన్నజల్లైతే శివుడు లక్ష్మి అనుకుందాం, భార్యాభర్తలు అనుకుంటే నారాయణ స్వామి లక్ష్మీదేవి అనుకుందాం, దాని పిల్లలైతే నారాయణుడు పార్వతీదేవి అనుకుందాం. వాళ్ళ అక్కడే కదా, ఇటు వరుస అటు వరుస కదా. కాబట్టి అమ్మాయి ఎప్పుడు పుట్టినా, అమావాస్య పుట్టినా, ఏ వారం పుట్టినా, ఏ రోజు పుట్టినా అద్భుతం. అమ్మాయే లక్ష్మీదేవి లాంటిదే. ఆడపిల్లకి మించినటువంటి ఆనందము లక్ష్మి ఇంకెవరు లేరన్న విషయాన్ని గుర్తించండి. గురుగారు, మొత్తం మీద మాకు తెలియని ఎన్నో మంచి విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలండి. శుభమస్తు, అఖండ ఐశ్వర్యమస్తు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.